హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు నుంచి సైబర్ సెక్యూరిటీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో మనకి ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ అనేవి, ఈ డిజిటల్ వరల్డ్ సైబర్ సెక్యూరిటీ సిగ్నిఫికెన్స్ అనేది నేను ముందు క్లాసెస్లో చెప్తాను. ప్రజెంట్ అయితే మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ క్రైమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఇట్ రిఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ డిజిటల్ అటాక్స్. ఏవైతే సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, నెట్వర్క్స్ ఉన్నాయో, దీన్ని మనం డిజిటల్ అటాక్స్ నుంచి మనం కాపాడుకోవడాన్ని, ప్రొటెక్ట్ చేయడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. ఈ సైబర్ అటాక్స్ అనేవి మ్యాక్సిమం ఏదైనా యాక్సెస్ చేసుకోవడం కోసం, మన డేటాని చేంజ్ చేయడం, సెన్సిటివ్ డేటాని డిస్ట్రాయ్ చేయడం, ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడం, బేసికల్లీ ఇలా ఉంటాయి సైబర్ అటాక్స్ అనేవి. సో దీనివల్ల వాళ్ళకి యూజ్ ఏంటంటే, ఆ అటాకర్స్కి దే గెయిన్ మనీ అండ్ ఆర్ డిస్టర్బ్ నార్మల్ బిజినెస్ ఆపరేషన్స్. సో దీనికోసం అటాకర్స్ అనేవాళ్ళు మన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుంటారు, చేంజ్ చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు సెన్సిటివ్ మనకి ఎఫెక్టివ్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ అనేవి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ అటాక్స్లో, అది రెడ్యూస్ చేయడానికి యూస్ అవుతాయి. అండ్ ఇట్ ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద అన్ఆథరైజ్డ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ టెక్నాలజీస్. సో మనం ఏవైతే సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయో అవి మనకి ఎలా ఉండాలంటే ఎఫెక్టివ్గా ఉండాలి. దీనివల్ల మనకి సైబర్ అటాక్స్ని అండ్ మన అన్ఆథరైజ్డ్ సిస్టమ్ యాక్సెస్ని కంట్రోల్ చేయాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఈ డిజిటల్ ల్యాండ్స్కేప్ ఎరాలో, లైక్ డిజిటల్ వరల్డ్లో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఫర్ సేఫ్ గార్డింగ్ సెన్సిటివ్ డేటా అండ్ మెయింటైనింగ్ యూజర్ ట్రస్ట్. మనకి సైబర్ సెక్యూరిటీ వల్ల ఎంతో సెన్సిటివ్ డేటా అనేది మనకి సేఫ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి యూజర్ అండ్ ట్రస్ట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఆర్గనైజేషన్స్లో మెయిన్గా ఆర్గనైజేషన్ ఇంక్లూడ్ ద లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ సెన్సిటివ్ డేటా. సో ఇదంతా మనకి వేరియస్ థ్రెట్స్కి గురయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంట్లోనే మనకి డేటా బ్రీచ్ అవ్వడం, ర్యాన్సమ్వేర్ అటాక్స్ జరగడం, ఫిషింగ్ స్కామ్స్ జరగడం. ఈ అటాక్స్, ఈ థ్రెట్స్ అనేవి మనం ముందు క్లాసెస్లో ఇంకా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫిషింగ్ అనేది ఈమెయిల్స్లో జరుగుతుంది. డేటా బ్రీచ్ అంటే డేటా స్టీల్ చేయడం అనమాట. ర్యాన్సమ్వేర్ అంటే అది ఒక అన్నోన్ స్పైవేర్ని యూజ్ చేసి అటాక్ చేస్తారు. స్పై అంటే తెలుసు కదా, అన్నోన్ ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి. అండ్ ఆల్సో స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అనేవి మనకి ఏవైతే సెన్సిటివ్ డేటా అండ్ రెగ్యులారిటీ స్టాండర్డ్స్ ఉంటాయో దీన్నన్నిటిని ఎన్ష్యూర్ చేస్తాయి. అండ్ ఆల్సో మోర్ ఓవర్లీ ఇన్వెస్టింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కెన్ ప్రివెంట్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ లాసెస్ అండ్ రెప్యుటేషనల్ డ్యామేజ్, మేకింగ్ ఇట్ ఏ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ ఓవరాల్. మనం సైబర్ సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏవైతే ఫైనాన్షియల్ లాసెస్ వస్తాయో, రెప్యుటేషనల్ డ్యామేజ్ అవుతుందో, దీన్నన్నిటికీ గురవ్వకుండా చేస్తుంది అనమాట. అండ్ ఇట్ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ ఓవరాల్ బిజినెస్ స్ట్రాటజీ. నెక్స్ట్, కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది it protects the confidentiality, integrity and availability of information. మనకి ఈ 3 ఫ్యాక్టర్స్ని ప్రొటెక్ట్ చేసేదే సైబర్ సెక్యూరిటీ. దీనికి ఉన్న 3 ప్రిన్సిపల్స్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ ఏం ఎన్ష్యూర్ చేస్తుంది అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్, ఆథరైజ్డ్ అంటే ఎవరైతే రియల్ అండ్ ట్రస్టెడ్ జెన్యూన్ ఇండివిజువల్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసేలా చేసేది కాన్ఫిడెన్షియాలిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఇట్ గ్యారంటీస్ దట్ ద డేటా ఈజ్ యాక్యురేట్ అండ్ అన్ఆల్టర్డ్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్. ఎప్పుడైతే మన డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి ట్రాన్స్మిట్ అవుతుందో ఆ డేటాని గ్యారంటీగా ఆ రిసీవర్ అనేవాడు ట్రస్టబుల్, ఆథరైజ్డ్ పర్సన్ అయ్యేలా ఉండేటప్పుడే ట్రాన్స్ఫర్ చేయడం. నెక్స్ట్, అవైలబిలిటీ. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో
ఆ ఇన్ఫర్మేషన్‌ని లైక్ ఉన్న రిసోర్సెస్‌తో యాక్సెసిబుల్ చేసి ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే ఉపయోగించుకునేలాగా అవైలబిలిటీ అనేది యూజ్ అవుతుంది. ఈ 3 ప్రిన్సిపల్స్ వల్ల ఆర్గనైజేషన్స్‌కి హెల్ప్ అవుతది. బికాజ్ ఇట్ మిటిగేట్ రిస్క్స్ అండ్ డిఫెండ్ అగైన్స్ట్ పొటెన్షియల్ థ్రెట్స్. దీనివల్ల మనకి ఆర్గనైజేషన్‌లో రిస్క్స్ అనేవి తగ్గుతాయి అండ్ పొటెన్షియల్ థ్రెట్స్ అనేవి జరగకుండా డిఫెండ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. మీకు సైబర్ సెక్యూరిటీ గురించి మనకి కోర్ ప్రిన్సిపల్స్ చూసాం అండ్ మనం డెఫినేషన్ చూసాం, ఇంపార్టెన్స్ అనేది చూసాం ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి మంచి టాపిక్స్ లైక్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ క్రిమినల్ ఎవరు, టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఏంటి, క్రిమినల్స్ ఎందుకు చేస్తారు సైబర్ క్రైమ్స్, ఇవన్నీ మనం నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.